హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, దిస్ ఇస్ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. మురుదేశ్వర్ వెళ్తున్నాము. సో ప్రజెంట్ మనం మురుదేశ్వర్ హైవే మీద ఆగాము, నేషనల్ హైవే 63 మీద ఆగాం. ఇది మురుదేశ్వర్ ఎంట్రన్స్. ఇది చూసారా, మురుదేశ్వర్ ఎంట్రన్స్. ఇది మీకు ఇది వచ్చేసి హైవే అన్నమాట. మీరు ఇటువైపు గోకర్ణ నుండి వచ్చినా కానీ, కుమ్టా నుండి వచ్చినా కానీ, లేదంటే బత్కల్ నుండి వచ్చినా కానీ మీకు ఇక్కడ ఇక ఈ స్టాప్లో దిగి మీరు ఇక్కడ నుండి ఆటో స్టాండ్ నుండి కదా మురుదేశ్వర్ వెళ్ళాలంటే ఈ ఆటో స్టాండ్లో ఆటోలు తీసుకొని వెళ్ళాలి. డైరెక్ట్ బస్సులు అయితే ఉండవు. వచ్చామండి, మురుదేశ్వర్ వచ్చాము. కాకపోతే వాళ్ళ సండే కావటం వల్ల బాగా బిజీగా ఉంది. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ జామ్. మీరు ఆర్చ్ దగ్గర నుండి టెంపుల్ వరకు, అండ్ హోటల్ రూమ్స్ కానీ డార్మిటరీస్ కానీ ఏమి అసలు అందుబాటులో లేవు. అసలు కంప్లీట్గా అసలు సండే ఫుల్ ప్యాక్ అయి ఉంది. ఇంకా కార్లు, వ్యాన్లు, అన్నీ బస్సెస్ బాగా బీభత్సంగా వస్తున్నాయి. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు టైము 12 అయింది, అయినా కానీ అసలు ఎక్కడా ఖాళీ లేదు. కంప్లీట్గా ఫుల్ ప్యాక్ అయ్యి ఉంది. చూడాలి రూమ్స్ దొరుకుతాయో లేవో అనేది. చూసారు కదా, లాంగ్ నుండి స్టాచ్యూ ఇది. సో ఇది వచ్చేసి రాజగోపురం. సో బీచ్ వ్యూ ఇది కంప్లీట్గా. వ్యూ చూడండి, ఇంకా క్లోజ్లోకి వెళ్దాం. వ్యూ కూడా ప్రపంచంలో 3వ అతిపెద్ద శివుని విగ్రహం ఇది. 123 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ఈ రాజగోపురాన్ని 2008లో నిర్మించారు. అయితే ఇది 20 స్టోరీడ్ రాజగోపురం, 20 అంతస్తుల రాజగోపురం ఇది. దీని హైట్ వచ్చేసి 209 అడుగులు. ఈ శివుడి విగ్రహం వచ్చేసి వరల్డ్ 3rd లార్జెస్ట్ హైట్ ఉన్నటువంటి, ప్రపంచంలో 3వ అతిపెద్ద శివ విగ్రహం. చూడండి క్లోజ్ వ్యూ. శివ విగ్రహానికి దగ్గరలో నందీశ్వరుడు అండ్ శివ. సో ఆపోజిట్ వచ్చేసి రావణాసురుడు. ఇది వచ్చేసి మీకు భూ కైలాస కేవ్ ఎంట్రన్స్ ఫీజు. మీరు లోపలికి వెళ్ళి సో వ్యూ చూడండి, రాజగోపురం అండ్ బీచ్ వ్యూ, నంది. బాగుంది, చాలా బాగుంది బీచ్. కాకపోతే వాళ్ళు బాగా క్రౌడ్ ఉన్నారు, ఫుల్ హాట్ ఉంది వాతావరణం. అయితే వేడిగా, చాలా వేడిగా ఉంది వాతావరణం. బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఎట్లా ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే మీకు డ్రోన్ షాట్లు కూడా చూపిస్తాను. తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర్ రావాలంటే మీరు ఫస్ట్ హూబ్లీ చేరుకోవాలి. హూబ్లీ నుండి మీరు గోకర్ణ వచ్చి, గోకర్ణ నుండి కానీ, లేదంటే హూబ్లీ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. గోకర్ణ నుండి కానీ సో మీరు బస్ జర్నీ చేయాల్సి ఉంటుంది.
లొకేషన్ వరకు అయితే ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి టెంపుల్ వ్యూ, కదే సన్న ఆపోజిట్ ఉన్నాడు. ఇప్పుడు నేను మురుదేశ్వర్ బీచ్లో ఉన్నాను. సో సంక్రాంతి కావటం వల్ల వర్షం 3-4 రోజులు హాలిడేస్ రావడం వల్ల విపరీతమైన జనం వచ్చారు బీచ్కి. అసలు పబ్లిక్ కానీ, బైకులు కానీ, వెహికల్స్ కానీ అసలు చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్గా ఉంది. మొత్తం బీచ్ మొత్తం అట్లే ఉంది. సో టెంపుల్ కూడా దర్శనం అంతే ఉంది. అండ్ రాజగోపురంలో మీకు రాజగోపురం పైకి ఎక్కాలన్నా, లిఫ్ట్ ద్వారా ఎక్కాలన్నా కానీ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. బీచ్ చూసారా ఇలా ఎంత క్రౌడ్గా ఉందో. సంక్రాంతి సెలవులు వచ్చాయి. సో అందరూ మురుదేశ్వర్ బీచ్లోనే ఉన్నారు. మామూలు క్రౌడ్ అంటే మామూలు క్రౌడ్ కాదు. చూసారా వాటర్, చూసారా క్లియర్ వాటర్, ఎంత నీట్గా తెల్లగా ఉన్నాయో వాటర్ అయితే చాలా క్లియర్. వైట్ శాండ్ బీచ్ అనమాట ఇది. అంత శాండ్ అంతా వైట్గానే ఉంది. చూడండి వెహికల్స్ అయితే మామూలుగా లేవు అసలు. ఇంకా మీకు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళే, అది టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దిగా ఇంకా విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇంకా నేను టెంపుల్కి దూరంగా వచ్చాను నేను. టెంపుల్కి దగ్గరలోనే మీకు బోటింగ్ చేయడానికి చూడండి బోటింగ్ కౌంటర్ ఉంటుంది ఒకటి. ఇక్కడ వాటర్ యాక్టివిటీ చాలా ఉంటాయి. బనానా బోటు, స్పీడ్ బోటు, జెట్ స్కై, పారాసీలింగ్, డాల్ఫిన్ సఫారీ అన్నీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే ఒక 2-3 చూపిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల బాగా బేభత్సంగా వచ్చారు జనాలు అయితే. పబ్లిక్ బాగా వచ్చారు ఫెస్టివల్ సీజన్ కావడం వల్ల. యాక్టివిటీ చూడండి, వాటర్ యాక్టివిటీ ఒకటి.